చూస్తారంటే దశాబ్ద కాల ప్రస్థానంలో అలుపెరగని పోరాటం జనసేనది. డెఫినెట్గా ఎన్నాళ్ళు ఆ పార్టీని నిలబెట్టిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న క్రేజ్ ఏంటో మనం ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు. ఒక సినీ నాయకుడు, ఒక సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా ఆయన క్రేజ్ ఏంటనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే ఎలా ఉండబోతుందండి ఇక ముందు ముందు జనసేన భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండబోతుంది? గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఏంటి అంటే స్వరూప మేడం ఆల్రెడీ చెప్పారు. ఈ రోజు యొక్క రిజల్ట్ కొన్ని సంవత్సరాల కష్టము, కొన్ని సంవత్సరాలు పడ్డ ఒడిదొడుకులు ఈ రోజు జన సైనికులు అందరిలోనూ కూడా ఒక హ్యాపీనెస్. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినాయి అంటే ఎవరొకరు కేసులు ఇవన్నీ ఫేస్ చేశాం. అన్నిటికీ ఈ రోజు పులి స్టాప్ పడింది. అదే విధంగా మా అధినేత దృఢమైన సంకల్పం, మంచి చేయాలి, న్యూ జనరేషన్ పాలిటిక్స్ తీసుకురావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నమెంట్ నడవాలి అన్న దృఢమైన సంకల్పం ఉంది. కాబట్టి ఆ సంకల్పానికి ఎలాంటి ఆశించకుండా, ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం ఉంది. ఫ్యూచర్ లో కూడా అలాంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తి మన దేశానికి అవసరం. ఎందుకంటే దేశభక్తి కలిగిన వ్యక్తి. సో ఆయన నరాల్లో, ప్రతి రక్తంలో, ప్రతి చుక్కలో రక్తంలో కూడా దేశభక్తి ఉంది. ఆ దేశభక్తి కలిగిన వ్యక్తి నేను చూసిన రాజకీయ నాయకుల్లో మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అండ్ రెండో వ్యక్తి మోడీ గారు. సో నేనేంటంటే మా అధినేత కాబట్టి నేను మొదటి స్థానంలో పెట్టుకుంటాను. ఎందుకంటే మా గురువు మాకందరికి దిశానిర్దేశం చేసేది, అండ్ మమ్మల్ని రాజకీయాలు తీసుకొచ్చి కొత్త జనరేషన్ ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి కాబట్టి మా అధినేత నేను మొదటి స్థానంలో పెట్టుకుంటాను, కానీ కాంట్రవర్సీ కాదు. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా సందర్భాల్లో చూశాను, చాలా సందర్భాల్లో కూడా ఇన్స్పైర్ అయింది కూడా దేశభక్తి. ఆయనకి ఏంటి అంటే రాజకీయాలు కాదు ఇంపార్టెంట్, నాకు వ్యక్తిగతంగా డెవలప్మెంట్ కాదు, ఒక దేశానికి ఏమైనా చేయాలి, ఒక కొత్త రాజకీయ వ్యవస్థను పాటించాలి, కొత్త న్యూ జనరేషన్ తీసుకురావాలి, న్యూ పాలసీస్ తీసుకురావాలి, ఇంప్లిమెంట్ చేయాలి, పబ్లిక్ లో రాజకీయ నాయకులు అంటే పబ్లిక్ కి అటాచ్ గా ఉండాలి అన్న ఇంటెన్షన్ తోని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు వెళ్ళారు కాబట్టి సక్సెస్ అయ్యారు. ఈ రోజు మా అందరికి కూడా జనసేన పార్టీకి అందరికీ జన సైనికులందరికీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతేకాకుండా మా తెలంగాణలో కూడా అతి త్వరలో కూడా సింబల్ రిజర్వ్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాం. రైట్ అండి. ఎస్ శ్రీనివాసరావు గారు.